గ్రూప్ 1కి సంబంధించిన అంశం నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సింగిల్ బెంచ్ రాజేశ్వరరావు ధర్మాసనం రీవాల్యుయేషన్ చేయాలి. ఒకవేళ కనుక మీరు 8 నెలల్లోగా ఇది పూర్తి చేయాలి ప్రక్రియ. ఒకవేళ ఇది పూర్తి చేయకపోతే రీ ఎగ్జామ్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఇగో గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకులు రద్దు అంటే ఇప్పుడు ఏవైతే ప్రకటించారో అవన్నీ కూడా రద్దయినాయి. మెయిన్స్ జవాబు పత్రాలు పునర్మూల్యాంకనం చేయండి అంటే మళ్ళీ దిద్దండి. దిద్దిన పేపర్లు తప్పుగా దిద్దారు, ఇవి మళ్ళీ దిద్దండి. ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి. లేదంటే మెయిన్స్ను రద్దు చేసి తాజాగా నిర్వహించండి. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలి. టీజీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు. రీవాల్యుయేషన్ చేయండి, కాదు కూడదు అనుకుంటే మెయిన్స్ మళ్ళీ పెట్టండి. రెండే ఆప్షన్స్ ఉన్నాయి ప్రభుత్వం ముందు, హైకోర్టు చెప్పినట్టు. ఇప్పుడు మరి గవర్నమెంట్కి ముందున్న ఆప్షన్స్ ఏంది? టీజీపీఎస్సీకి హైకోర్టు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి రీవాల్యుయేషన్ చేయండి, పేపర్లు మళ్ళీ దిద్దండి. 2 మీరు మళ్ళీ రీవాల్యుయేషన్ చెయ్యము అని అంటే మెయిన్స్ ఎగ్జామ్ని మళ్ళీ పెట్టండి. మరి గవర్నమెంట్ దేని వైపు వెళ్తుంది? ఈ రెండింటిని పక్కన పెట్టి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తుందా? అంత సాహసం చేస్తుందా? ఒకవేళ రీవాల్యుయేషనే కనుక చేస్తే తప్పులు దొర్లినాయని కనుక బయటకు వస్తే మళ్ళీ ప్రభుత్వం బదనామవుతుంది కదా. దాన్ని కూడా పెద్ద మనసు చేసుకొని తప్పు జరిగింది అని పెద్ద మనసు చేసుకొని రిసీవ్ చేసుకొని విద్యార్థులకు అన్యాయం జరగకుండా అంత గొప్పగా ప్రభుత్వం ఆలోచిస్తుందా? రేవంత్ రెడ్డి ముందే ఉంది ఆప్షన్. మీరు ఒకవేళ అభ్యర్థుల యొక్క నిరుద్యోగుల యొక్క నష్టపోయిన వాళ్ళని పరిగణలోకి తీసుకొని మీరు ఆలోచన చేస్తే మీరు రీవాల్యుయేషన్ చేయడంలో తప్పు లేదు. ఒకవేళ మీకు తప్పులు దొర్లినాయని చెప్పినా మీరు ఒప్పుకోండి, తప్పే ఉందండి. ఎస్, మిస్టేక్స్ జరిగి ఉంటాయి, కోర్టు చెప్పింది మేము చేసినాం, ఇది మా వల్లనే సాధ్యం చెప్పుకోండి. దాన్ని కూడా రాజకీయంగా వాడుకోండి, ఎవడొద్దన్నాడు. ఒక మంచి పని చేస్తే మీరు దాన్ని రాజకీయంగా వాడుకున్నా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీకు ధైర్యం ఉండాలి, అది చేయాలంటే ధైర్యం ఉండాలి. తెలంగాణ ప్రజలు సరే ఏదో జరిగింది మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది కదా అని క్షమిస్తారు, ఏమి ఇబ్బంది లేదు. ఏదో ఒకటి చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10వ తేదీన విడుదల చేసిన ఫలితాలను మార్చి 30వ తేదీన ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలు పునర్మూల్యాంకనం చేయాలి అంటే మళ్ళీ దిద్దాలి. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్గా మూల్యాంకనం చేసి ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులు భర్తీ చేయాలి. లేదంటే 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ను రద్దు చేసి పరీక్షలు తిరిగి నిర్వహించాలి. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, వాటిని రద్దు చేయరాదంటూ మరికొందరు దాఖలు చేసిన 12 పిటిషన్లపైన విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం 222 పేజీల తీర్పును వెలువరించారు. పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకతను పాటించలేదని, సమగ్రతను కొనసాగించలేదని, పక్షపాతంతో వ్యవహరించినట్టుగా కనిపిస్తోందని, సొంత నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించిందని తన తీర్పులో పేర్కొన్నారు. మూల్యాంకనంలో విధానపరమైన పద్ధతిని అమలు చేయడంలో విఫలమైందని, దీన్ని అనుమతించలేము అన్నారు. కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. గతంలో 2 సార్లు పరీక్షలను రద్దు చేసినప్పటికీ పాఠాలు నేర్చుకోలేదన్నారు. అక్రమాలు, విధానపరమైన అవకతవకలు జరిగినప్పుడు న్యాయ సమీక్ష చేయవచ్చు అన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎంపిక ప్రక్రియను సవాల్ చేయడం చెల్లదని, వారి పిటిషన్లు విచారణార్హం కాదన్న వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇవి తీర్పులోని ప్రధాన అంశాలు. ఏమా అంశాలు? సొంత నిబంధనలు ఉల్లంఘించారు. ఏంది? టీజీపీఎస్సీకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అదొక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థ. కొన్ని నిబంధనలు నియమాలతో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రాజ్యాంగ సంస్థగా టీజీపీఎస్సీ వాటిని అమలు చేయాలి. ఆశ్చర్యకరంగా వాటిని సరైన పద్ధతిలో అమలు చేయలేదు. పరీక్షల్లో మార్పులకు సంబంధించి వెబ్సైట్ను క్రమం తప్పకుండా చూడాలి అని పేర్కొన్నది, కానీ దాన్ని అమలు చేయలే. ఇలా కమిషన్ తన నోటిఫికేషన్ నిబంధనలను తానే ఉల్లంఘించినందున కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. కొందరికి ఏక సంఖ్య అంటే ఒకటే సంఖ్య మార్కులు వచ్చినాయి. వారు సంతృప్తికరంగా రాసినప్పటికీ మార్కులు ఎందుకు తగ్గాయి అన్నదానికి వివరణ ఇవ్వట్లే. ప్రస్తుతం ఎంపికైన వారు ఇబ్బంది పడుతున్నట్లే ఏక సంఖ్య మార్కులు వచ్చిన వారు కూడా అంతే బాధపడతారు.
అంటే 10 లోపు మార్కులు వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. సందేహాస్పదంగా 2 హాల్ టికెట్లు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం అంటూ 2 హాల్ టికెట్ల విధానాన్ని అమలు చేశారు. ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు, మళ్ళీ మెయిన్స్కి ఇంకొక హాల్ టికెట్ ఇచ్చారు. బేసిక్గా ఒకటే హాల్ టికెట్ ఉంటుంది రెండింటికి, మరి రెండెందుకు పెట్టారు? ఇది కొంత అనుమానాస్పదంగా ఉంది అని చెప్తుంది కోర్టు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్లకు ఒకే హాల్ టికెట్ జారీ చేస్తుండగా ఇక్కడ 2 హాల్ టికెట్లు జారీ చేయాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నార్థకం. కేంద్రాలు ఈ యొక్క సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కూడా వివక్ష చూపించారట. కోటి విమెన్స్ కాలేజీని కేవలం మహిళలకే పరిమితం చేయడం పిటిషనర్లలో సందేహాలకు అవకాశం ఇచ్చింది. ఇలా చేయాలి అని కళాశాల అధికారులు కోరినట్లు కమిషన్ చెబుతున్నప్పటికీ దానికి రాతపూర్వకమైన ఆధారాలు ఇవ్వలే. ఇదే కేంద్రంలో యూపీఎస్సీ పరీక్షలను పురుషులు మహిళలు రాశారు. మరి యూపీఎస్సీ ఇద్దరు కలిసి రాసినప్పుడు మరి ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ను ఒక్కరికే ఎందుకు నిర్వహించింది? మళ్ళీ కాలేజీ వాళ్ళు అడిగితే కాలేజీ వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరట. దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి నగరానికి దూరంగా ఉన్న కాలేజీల్లో 2-3 అంతస్తులను కేటాయించింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే. నెక్స్ట్, అభ్యర్థుల హాజరు లెక్కింపులో నిర్లక్ష్యం. పరీక్షకు హాజరైన వారి సంఖ్యను కమిషన్ పలు సందర్భాల్లో పలు రకాలుగా వెల్లడించింది. 2024 అక్టోబర్ 27వ తేదీన 18 మంది క్రీడా అభ్యర్థులతో పాటు 21,093గా ప్రకటించింది, అనౌన్స్ చేసేసింది. దాని తర్వాత 2025 మార్చి 30వ తేదీన 21,085గా పేర్కొంటూ కోర్టు ఉత్తర్వుల మేరకు 25 మంది ఫలితాలు వెల్లడించలేదని, వారితో కలిపి 21,110 అవుతుందని తెలిపింది. మార్చి 13వ తేదీన జారీ చేసిన ప్రెస్ నోట్లో 20,161గా వెల్లడించింది. 5 నెలల తర్వాత 21,085 అభ్యర్థుల తుది మార్కులు విడుదల చేస్తూ ఉన్నట్లుండి పెరిగిన సంఖ్యకు వివరణ కూడా ఇవ్వలే. మరి ఎట్లా పెరిగింది, ఎట్లా తగ్గింది? ఇప్పుడు అంతా మీరు బయోమెట్రిక్ ఉన్నది, అసలు టోటల్గా ఆ సెంటర్లో ఎంతమంది రాశారన్న డేటా ఉన్నది, మరి నెంబర్లు ఎందుకు గజిబిజి అవుతున్నాయి, కింద మీద అవుతున్నాయి? క్లారిటీ లేదట. కోర్టుకు కూడా వివరణ ఇవ్వలేదట. కోర్టే అంటుంది మాకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని. నెక్స్ట్, ఇందులో అనర్హులైన అభ్యర్థుల వెల్లడి. ఇంగ్లీష్ పేపర్లో కనీస అర్హత ఓసీలకైతే 40%, ఇంగ్లీష్ పేపర్లో బీసీలకైతే 35%, ఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకైతే 30% ఉండాలి. వీటిని తుది ర్యాంకింగ్కు పరిగణలోకి తీసుకోరు. ఈ నిబంధనను కమిషన్ అమలు చేస్తే 30% కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి ఇతర పేపర్లను మూల్యాంకనం చేయరు. అయితే కమిషన్ సమర్పించిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో అర్హత సాధించని వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు వెల్లడించారట. అంటే ఎవరైతే ఇప్పుడు 30% బిలో వస్తే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి వాళ్ళ పేపర్ కరెక్షన్ చేయడం అంటూ ఉండదన్నమాట. సో కానీ వాళ్ళ రిజల్ట్స్ కూడా వెల్లడించారట. యాక్చువల్గా అయితే వెల్లడించారు. నిబంధనల ప్రకారం సబ్జెక్టుల వారీగా మార్కులను ప్రకటించాలి, కానీ వ్యక్తిగత లాగిన్ ద్వారా ప్రకటించడం సరైన విధానం కాదు. ఇది పబ్లిక్ డొమైన్లో లేవి రిజల్ట్స్ అన్నీ కూడా. ఎవరి పేరు మీ ఎవరి హాల్ టికెట్ నెంబర్ కొట్టుకుంటే వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా అసలు ఈ ఎగ్జామ్ మీద వచ్చిన తీవ్రమైన ఎలిగేషన్ ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. తెలుగులో పరీక్ష రాసిన వారి జవాబు పత్రాలను సరైన విధానంలో దిద్దలేదు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో బోధిస్తారని, వారు రెండింటినీ మూల్యాంకనం చేస్తారు అని కమిషన్ చెప్పింది. ఏపీపీఎస్సీలో తెలుగు అభ్యర్థులు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూల్లో 3 దశల్లో వడపోత జరిగింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్. అయితే టీజీపీఎస్సీలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోనే వడపోత చేసినప్పుడు ఏపీతో ఎలా పోల్చుకుంటుంది? తెలంగాణలో 12,381 మంది ఇంగ్లీష్లో హాజరైతే 605 మంది ఎంపికయ్యారు. అదే తెలుగులో 8,694 మంది హాజరైతే 56 మంది ఎంపికయ్యారు. ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన వారి శాతాన్ని పరిశీలిస్తే తెలుగు వారికి అన్యాయం జరిగినట్టుగా స్పష్టమవుతోంది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇంకోటి చెప్తున్నది కాదు, కోర్టు మాట్లాడుతున్నది. 2022 నోటిఫికేషన్ ప్రకారం 503 ఖాళీలు. దాన్ని రద్దు చేసి 2024 నోటిఫికేషన్ జారీ చేయగా 60 ఖాళీలు పెరిగి మొత్తం 563కు చేరినాయి. అదనపు పోస్టులను చేర్చడానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించినందున పిటిషనర్ల వాదన తిరస్కరిస్తున్నాం. అంటే ఈ 63 పోస్టులు ఎందుకు పెంచారు అన్న ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అది నథింగ్ డూయింగ్, దాన్ని ఏమి పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ పిటిషనర్లని అన్నదన్నమాట. అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఇలా పేపర్ 6లో
100 మార్కులు అత్యధికం. పేపర్ 6లో మ్యాక్సిమం మార్క్స్ 100. అయితే ఎవరికి రాలేదట 100 మార్కులు. రీకౌంటింగ్కు దరఖాస్తు చేయని వారు మార్కులు మారలే. దరఖాస్తు చేసుకున్న వారికి మార్కులు మారిపోయినాయి. మహిళా అభ్యర్థులను 28 కేంద్రాల్లో కేటాయించగా కోటి విమెన్స్ కాలేజీలోని 2 సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు. మిగిలిన 26 సెంటర్లలో 139 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఈ 2 సగటులు పరిశీలిస్తే అసమానత స్పష్టంగా ఉంది. ఇది ఆమోదయోగ్యం కాదు. అంటే కేవలం ఒక 2 సెంటర్లలోనే 71 మందికి రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. వాళ్ళు మెయిన్స్లో సెలెక్ట్ అయ్యారు. మిగిలిన 26 సెంటర్స్లో 139 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇది పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఇదేదో అనుమానం ఉందని కోర్టు అంటున్నది, కోర్టు భావిస్తున్నది. పరీక్షలు రాసిన పలువురికి ఒకే రకమైన మార్కులు వచ్చినాయి. 719 మందికి ఒకే రకమైన మార్కులు రావడం అసాధారణం. 440 మంది దాకా ఒకే మార్కులు రావడం సహజమే అన్న కమిషన్ వాదన అంగీకారయోగ్యం కాదు. సో ఇట్లా అన్ని అంశాల మీద చాలా కూలంకషంగా కోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. మూల్యాంకనంలో లోపాలు అంటే వాల్యుయేషన్లో లోపాలు. మెయిన్స్ మూల్యాంకనం ప్రక్రియలో టీజీపీఎస్సీ ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించింది. మూల్యాంకనాన్ని సరైన విధానంలో చేయలే. మోడరేషన్ విధానాన్ని అనుసరించలే. కమిషన్ సమర్పించిన మూల్యాంకనదారుల అంటే ఎవరైతే పేపర్లో దిద్దుతారో వాళ్ళు జాబితాను పరిశీలిస్తే ఎవరైతే ప్రొఫెసర్లా అసిస్టెంట్ ప్రొఫెసర్లా సార్ల యొక్క జాబితాను పరిశీలిస్తే సోషియాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లకు ప్రత్యేకమైన ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమాలపై అవగాహన ఉన్నవారు, 6 విభాగాల జనరల్ వ్యాసాలకు సంబంధించి విభాగాల వారీగా ప్యానెలే లేదట. అసలు చాలామంది డిగ్రీ కాలేజీల లెక్చరర్లు సబ్జెక్టులపైన తాజా అవగాహన లేని చాలా కాలం క్రితం పదవీ విరమణ చేసిన వారే ఉన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోకుండా పిటిషనర్లను బెదిరించడం సరికాదు. అంటే అసలు ఆ యొక్క పేపర్లు దిద్దినటువంటి సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఆ యొక్క అర్హతే లేదట. అర్హత లేని వాళ్ళతో పేపర్లు దిద్దిచ్చారు. ఒకరు ఆర్సీ రెడ్డి సెంటర్లో పనిచేసినట్లు ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోవడానికి బదులుగా పిటిషనర్లకు వ్యతిరేకంగా కేసులు పెట్టిరట. ఆర్సీ రెడ్డి అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. అది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అందులో దట్టు ఆ గ్రూప్ 1కి గ్రూప్స్కి సివిల్స్కి కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్లో వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా ఒకవేళ అందులో ఆ పేపర్ ఎవరైనా వాళ్ళకి తగిలితే మరి వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే ఇవన్నీ ఉంటాయి కదా. ఆ కోణంలో కూడా ఆలోచించి అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించకూడదు, కానీ కల్పించిరట. తెలంగాణ ఉద్యమం గురించి ఒకరు ఒక పేజీలో మరొకరు 10 పేజీల్లో రాస్తే ఎలా మార్కులు వేస్తారన్న కోర్టు ప్రశ్నకు కమిషన్ నుంచి సమాధానం రాలేదట. కార్పొరేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి రోజుకి 10 నుంచి 12 గంటల పాటు పరీక్షలు రాసిన వారి మార్కులు పరిశీలిస్తే ఆశ్చర్యం వేసింది. 4 సబ్జెక్టుల్లో కేవలం ఏక సంఖ్యలో మార్కులు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం గురించి రాస్తే 7 మార్కులే వచ్చినాయి. ఇంతకంటే నిదర్శనం ఏముందని తప్పు జరిగిందని చెప్పడానికి? పెద్ద పెద్ద ఉద్యోగాలు మానేసుకొని కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాసిన పిల్లలకట 2 మార్కులు 3 మార్కులు వచ్చినాయట. ఎట్లొస్తాయి చెప్పండి? ఒక్కొక్క పేపర్లో తెలంగాణ ఉద్యమం గురించి రాస్తే 7 మార్కులు వచ్చినట్టు ఎట్లొస్తాయి? ఈ పేపర్ వాల్యుయేషన్ కనుక చేస్తే, రీవాల్యుయేషన్ చేస్తే గవర్నమెంట్ పూర్తిగా దొరికిపోతుంది. కానీ మీరు దొరికిపోతారనో ఇంకోటనో ఆలస్యం చేయకండి. తక్షణమే పేపర్ రీవాల్యుయేషన్ చేయండి. తప్పు ఏదో జరిగింది అని ఒప్పుకొని రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ రిజల్ట్స్ ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అనో మొత్తం నోటిఫికేషన్ రద్దని ఇంకోటి వెళ్తే ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే రీ ఎగ్జామ్ పెట్టాల్సిందే అంటున్నారు మెయిన్స్. ఎవరి వాదన వాళ్ళైతే చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఇప్పుడు కోర్టు 2 ఆప్షన్స్ ఇచ్చింది. రీ ఎగ్జామా లేకపోతే రీవాల్యుయేషనా. అది గవర్నమెంట్ని తేల్చుకోమని చెప్పింది. సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇమీడియట్గా మేధావులతోని ఒక మీటింగ్ పెట్టాలి. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మీరే కదా. సరే, టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ముఖ్యమంత్రి మీరే, విద్యాశాఖ మంత్రి మీరే. మేమే మిమ్మల్ని పైకి తీసుకొస్తాం విద్యార్థులందరిని చెప్తున్నది మీరే. కాబట్టి మీరే మేధావులతో విద్యావేత్తలతో ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి. సైమల్టేనియస్గా అదే సమయంలో ఒక 50-100 మంది విద్యార్థులతో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడాలి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో లేకపోతే ఇంకా ఈ సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవాలి. మీకు మీరుగా మళ్ళీ డెసిషన్ తీసుకోకండి, మళ్ళీ తప్పుల్లో పడకండి. రీవాల్యుయేషన్ వల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుందట. రీ ఎగ్జామ్ అడుగుతున్నారు కొంతమంది. రీ ఎగ్జామ్ మస్ట్ బి కండక్టెడ్.
సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం డిసైడ్ చేయడం కాదు, ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టండి, ఎవరైతే అభ్యర్థులను కూర్చోబెట్టండి, వాళ్ళని కూర్చోబెట్టి ఒక 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 నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఏదేమైనా చేయాల్సిందే. తప్పులు జరిగింది వాస్తవం. మళ్ళీ మీరు డివిజన్ బెంచ్కి పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం, ఈ రకమైన ఆలోచనతో వెళ్తే ఆధారాలు అక్కడ కనబడుతున్నాయి. ఇన్ని లోపాలు ఉన్నాయని హైకోర్టు సింగిల్ బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది. 2 నుంచి 3 నిమిషాల్లో ఒక పేపర్ దిద్దిరట మేధావులు. కేవలం 2-3 నిమిషాల్లోనే పేపర్ దిద్దిరట. టీజీపీఎస్సి రెడ్డి అట. ఓకే. టీఆర్ఎస్ లాస్ట్ ఇయర్ బతుకమ్మ శారీస్ ఎక్కడ? ఇప్పుడు అది వద్దులే కానీ, జీవో 55 లేదా జీవో 29 దాచిపెట్టడం వల్ల కూడా అనర్హులైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారట గ్రూప్ 1 విషయంలో. అసలు యాక్చువల్గా జీవో 29ని రద్దు చేయాలి అన్న దాంట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఎక్కడ జీవో చాలా గొప్పదని చెప్పలే, జీవో మంచిదని చెప్పలే. మీరు ఇంత ఆలస్యంగా కోర్టుకు వచ్చారు అన్నది పాపం ఆ పిల్లలు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు జీవో వచ్చినప్పటి నుంచి. కానీ సుప్రీంకోర్టు బెంచ్ పైకి వచ్చి విచారణ చేసడానికి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అదే రోజు ఎగ్జామ్. కోర్టు ఏమన్నది, ఈ సమయంలో మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పి పక్కన పెట్టేసింది, పిటిషన్ డిస్మిస్ చేసింది. అంతకుమించి ఆ జీవో 29 అన్నది చాలా తీవ్రంగా నష్టం చేసి ఇప్పుడు ఒకవేళ కనుక రీనోటిఫికేషన్ వేస్తే మళ్ళీ ఇదే అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళు అయితే రీ ఎగ్జామ్ లేకపోతే రీవాల్యుయేషన్. గ్రూప్ 1 పేపర్ని కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారట కొంతమంది అభ్యర్థులు. ఎవరు? టీజీపీఎస్సీ ఆశ్రయిస్తుందా? సారీ, చలో. హైదరాబాద్లో కల్తీ కళ్ళు పట్టి పీడిస్తుంది. రేవంత్ రెడ్డి గారు పల్లెల్లో మద్యపానం చీపురు కట్టబెట్టి ఊడుస్తా అన్నారు, కానీ ఇప్పుడు అదే ప్రాణాలు తీస్తుంది. ఏ చీపురు కట్టబెట్టి ఊడ్చుడు కాదు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు వాటికి. చీపురు కట్ట ఎక్కడిది? చీపురు కట్టకి పైసలు దొరుకుతలే, అదేది మన పైసలు లేవు చీపురు కట్ట ఉండడానికి అంటాడు గట్టిగా అడిగితే. కోసినా దొరకదు అంటాడు. 450కి పైగా పోస్టులు అమ్ముకున్నారట. ఎంపీడీఓ, అకౌంట్ ఆఫీసర్ లాంటి పోస్టులు మొత్తం స్కామ్ అన్నా. నీ మీద టీ న్యూస్లో ఒక స్టోరీ వచ్చింది, నేను చెప్తా. ఇంకొక 10-15 నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ వార్తలు ఉన్నాయి కదా, ఇవన్నీ చేసిన తర్వాత మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా.